సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నోటా అంశం మళ్ళా అందరి నోటా నానుతోంది. మొన్నటికి మొన్న కర్ణాటక ఎలక్షన్స్ లో దాదాపు 2.6 లక్షల మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. 2018లో తెలంగాణ ఎలక్షన్స్ లో దాదాపు 2.24 లక్షల మంది నోటాకి ఓటేశారు. తెలంగాణలో దాదాపు 70 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో 5వ స్థానంలోనో 6వ స్థానంలోనో నోటా ఉందన్నమాట. సో నోటా అనేది ఇంకా కొంత అవగాహన కలిగితే ప్రజలకి ఇంకొంత పోలింగ్ బూత్ దాకా లాగే అవకాశం ఉంటుంది. అసలు ప్రజలు పోలింగ్ బూత్కి ఎందుకు వెళ్ళాలి? చాలా మంది అనుకుంటారు నాకెవరు నచ్చలేదు, నేను ఎవరికి ఓటేయను, అసలు ఎందుకు వెళ్ళాను నేను పోలింగ్ బూత్కి అని చెప్పి, లేదా పొలిటికల్ పార్టీస్ సిద్ధాంతాలు నాకు నచ్చలేదు. అలా అనుకున్నప్పుడు ఆ మాట నువ్వు వెళ్ళి నోటా ద్వారా చెప్పేసే నీయే పోలింగ్ బూత్కి వెళ్ళి నీ ఓటు రిజిస్టర్ చేయి. సో నోటా ఈ అవకాశం కల్పిస్తుంది. అసలు ఈ నోటా ఎప్పటి నుంచి మొదలైంది? PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వల్ల సుప్రీంకోర్టులో నోటా అనే అంశం ఫస్ట్ టైం అప్పట్లో బాగా చర్చలోకి వచ్చింది అనమాట. దాంతో నోటా అనేది 2013 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. 2014 జనరల్ ఎలక్షన్స్ లో భారతదేశంలో సాధారణ ఎన్నికల్లో 2014లో ఫస్ట్ టైం నోటా వచ్చిందనమాట. ఆ తర్వాత మనం గమనిస్తే కంటిన్యూస్ గా నోటా అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటూ వచ్చింది. అయితే మామూలుగా అందరు క్యాండిడేట్స్ కి పోలైన ఓట్ల కన్నా లేదా ఫస్ట్ క్యాండిడేట్ పోలైన ఓట్ల కన్నా నోటా ఓట్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆ ఎలక్షన్ ఇన్వాలిడ్ చేస్తారంటే కాదు, చేయరు. ఈవెన్ 100% ఓటింగ్ జరిగి 99% నోటాకి వెళ్ళినా సరే 1% ఓట్లు వచ్చిన వ్యక్తిని గెలిపిస్తారనమాట. అంటే ఎవరైతే నోటా తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చినా వాళ్ళే గెలుస్తారు. అంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా దానివల్ల లాభం లేదు. కానీ నోటా వల్ల ఒక విషయం పొలిటికల్ పార్టీస్ కి క్యాండిడేట్స్ కి అర్థమవుతుంది, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకి అభ్యర్థులకు అర్థమవుతుంది అనమాట. నోటా ప్రజలు ఎక్కువగా ఎక్సైజ్ చేయడం వల్ల పోలింగ్ బూత్ దాకా వెళ్ళి మీకు మన నచ్చట్లేదని చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళని ప్రజలు అప్రూవ్ చేయట్లేదని. సో డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో డిసెంట్ అనేది కూడా ఒక భాగమే, డిసప్రూవల్ అనేది కూడా ఒక భాగమే, మాకు నచ్చలేదు అని చెప్పడం కూడా ఒక భాగమే. ఇన్ఫాక్ట్ దీన్ని నెగిటివ్ ఓటింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ నెగిటివ్ ఓటింగ్ అనేది భారతదేశంలో 2013 నుంచే కాదు, యాక్చువల్లీ మనకి 49O క్లాజ్ అని ఒక క్లాజ్ ఉంది. దాని ప్రకారం ఎప్పటి నుంచో మనం అంటే మనకి RP యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇవన్నిట్లో ఈ క్లాజ్ వల్ల లాభం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి పోలింగ్ ఆఫీసర్ని కలిసి ఒక స్లిప్ తీసుకుని నాకు ఎవరు నచ్చలేదు అని చెప్పి రాసి రావచ్చు. ఆ స్లిప్ మీద మొత్తం కారణాలతో రాసేయచ్చు అనమాట. అయితే దానివల్ల గోప్యత పోద్ది. జనరల్గా ఓటరు పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఎవరు నచ్చలేదని చెప్పే ఆసక్తి చూపడనమాట. ముఖ్యంగా భయపడతాడు. ఎందుకంటే ఓటింగ్కి గోప్యత, సీక్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నోటాలో సీక్రెసీ కూడా నోట్ అవుతుంది. అండ్ దీనిలో క్లీన్సింగ్ ద పొలిటికల్ సిస్టమ్, రాజకీయ మొత్తం ఇప్పుడున్న వ్యవస్థని క్లీన్ చేసే విధానం, శుభ్రత చేసే విధానం అనమాట, పరిశుద్ధం చేసే విధానం కూడా దీనిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మంచివే. అయితే నోటా అనేది ఎంతమందికి అవగాహన ఉంది? ఇంకా చాలా వరకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది, అవగాహన పెంచాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. సో నోటా అనేది ప్రజలందరికీ ఒక అవకాశం. మాకు మీరు చేసిన సిద్ధాంతాలు కానీ మీ సిస్టమ్ కానీ నచ్చట్లేదని, దానివల్ల ఎలక్టోరల్ వాల్యూ ఏముండకపోవచ్చు, కానీ డెమోక్రటికల్ గా నోటాకి చాలా వాల్యూ ఉంది. ఎలక్టోరల్ గా పెద్ద వాల్యూ ఉండకపోవచ్చు, ఎందుకంటే నోటా ఓట్లని కౌంట్ చేసినా గానీ ఎలక్షన్ రిజల్ట్ తారుమారు చేయవు నోటా. 99% నోటాకు వచ్చినా సరే దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండదు కాబట్టి. కానీ దానివల్ల ప్రజల్లో ఆలోచన వస్తుంది, ఇంతమందిని రిజెక్ట్ చేస్తున్నారు, ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నా గానీ నోటాకి వెళ్ళి ఓటేశారు అని చెప్పి. రీసెంట్ గా మహారాష్ట్ర ముంబైలో బైపోల్స్ లో ఒకచోట బైపోల్ జరిగింది. 14.79% మంది నోటాకు ఓటేశారు, 14.79% మంది నోటాకు ఓటేశారు అనమాట. అదేవిధంగా మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే 2019 జనరల్ ఎలక్షన్స్ లో లోక్సభ సాధారణ ఎన్నికల్లో 1.04% మంది నోటా ఓటేశారు. అంటే రాను పోను నోటాకి వాల్యూ పెరుగుతుందన్నమాట, ప్రజలకు అర్థమవుతుంది కూడా. ఈ మధ్య మహారాష్ట్రలో స్థానిక సంస్థల్లో కొన్ని లోకల్ బాడీస్ లో నోటాని ప్రవేశపెట్టారు. అక్కడ బోరి అనే గ్రామ పంచాయతీలో 80% మంది ప్రజలు నోటా ఓటేశారు. దిమ్మ దిగిపోయింది అక్కడ జనాలందరికీ, అక్కడ నేతలందరికీ కూడా. 85% మంది నోటాకేశారు. లోకల్ బాడీస్ లో, స్థానిక ప్రభుత్వాలు మహారాష్ట్రలో బోరి అనే ప్రాంతంలో అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం గ్రహించాలి.
అదేవిధంగా రాజ్యసభలో నోటా అలా ఉండదు. ఓన్లీ లోక్సభ అసెంబ్లీలో నోటా అనే కాన్సెప్ట్ అనమాట. కమింగ్ టు తెలంగాణకు సంబంధించి 2018 ఎన్నికల్లో నోటాలో 2,24,709 మంది తెలంగాణలో నోటా కొట్టేశారు. అంటే 2,24,000 మంది 2018 ఎన్నికల్లో ఓటేశారనమాట. సో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అది తెలంగాణ కావచ్చు, మిజోరాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ప్రజలు నిజంగా ఎవరు నచ్చలేదా, పోలింగ్ బూత్ వెళ్ళండి, మీ ఓటు రిజిస్టర్ చేయండి, ఈవీఎంలో మీకు ఎవరు నచ్చకపోతే నోటా ఓటేయండి. సో నోటా గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్ అనమాట.